ఎంతసేపు ఆ పిచ్చి రీల్స్ స్క్రోల్ చేస్తుంటావా? ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నావు కదా? ఏ వంశాన్ని ఎవరు స్థాపించారు, వారి యొక్క రాజధాని ఏంటో తెలుసా? వీడియోని ఎండ్ వరకు చూడు, ఒకసారి క్లియర్ గా రివైజ్ చేద్దాం. ఫస్ట్, మగధ సామ్రాజ్యాన్ని స్థాపించింది బింబిసారుడు, వీరి యొక్క రాజధాని రాజగృహం. నెక్స్ట్, నందవంశాన్ని స్థాపించింది మహాపద్మనందుడు, వీరి యొక్క రాజధాని పాటలీపుత్రం. మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించింది చంద్రగుప్త మౌర్యుడు, వీరి యొక్క రాజధాని పాటలీపుత్రం. శుంగ వంశాన్ని స్థాపించింది పుష్యమిత్ర శృంగుడు, వీరి యొక్క రాజధాని పాటలీపుత్రం. కుషాణ సామ్రాజ్యాన్ని స్థాపించింది కుజుల కడ్ఫిసెస్, వీరి యొక్క రాజధాని పెషావర్. శాతవాహన వంశాన్ని స్థాపించింది శ్రీముఖుడు, వీరి యొక్క రాజధాని ప్రతిష్టానపురం, ధాన్యకటకం ఇంకా కోటిలింగాల. గుప్త సామ్రాజ్యాన్ని స్థాపించింది చంద్రగుప్తుడు వన్, వీరి యొక్క రాజధాని పాటలీపుత్రం. వాకటక వంశాన్ని స్థాపించింది వింధ్యశక్తి, వీరి యొక్క రాజధాని నందివర్ధనం. చాళుక్య వంశాన్ని స్థాపించింది పులకేశివన్, వీరి యొక్క రాజధాని వాతాపి లేదా బాదామి. పల్లవ వంశాన్ని స్థాపించింది సింహవిష్ణు, వీరి యొక్క రాజధాని కాంచీపురం. రాష్ట్రకూట వంశాన్ని స్థాపించింది దంతిదుర్గుడు, వీరి యొక్క రాజధాని మాన్యఖేట. చోళ సామ్రాజ్యాన్ని స్థాపించింది విజయాలయ చోళుడు, వీరి యొక్క రాజధాని తమిళనాడులోని తంజావూరు. పరమారుల వంశాన్ని స్థాపించింది ఉపేంద్రుడు, వీరి యొక్క రాజధాని మధ్యప్రదేశ్లోని థార్. గహద్వానుల వంశాన్ని స్థాపించింది చంద్రదేవుడు, వీరి యొక్క రాజధాని కనౌజ్. ఢిల్లీ సుల్తాన్ల వంశాన్ని స్థాపించింది కుతుబుద్దీన్ ఐబక్, బానిస వంశంలోని కుతుబుద్దీన్ ఐబక్, వీరి యొక్క రాజధాని ఢిల్లీ. విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించింది హరిహరుడు వన్, వీరి యొక్క రాజధాని విజయనగరం. మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించింది బాబర్, వీరి యొక్క రాజధాని ఆగ్రా ఉండేది, తర్వాత ఢిల్లీ. ఫ్రెండ్స్, బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు పునాది వేసిన యుద్ధం ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. వారి యొక్క ప్రిపరేషన్ కి యూజ్ అవుతుంది.